హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ విజయం ఛానల్. సో రానున్నటువంటి కొద్ది రోజుల్లో తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో మనకి అందులో భాగంగా మనకి గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో గ్రూప్ 3 యొక్క సిలబస్ ఒకసారి మనం ఇందులో చూద్దాము. సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు సీరియస్గా ప్రారంభిస్తే బాగుంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్లు అయితే కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే రానున్నటువంటి 2 ఏళ్ల కాలంలో మనకు ఎలక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నోటిఫికేషన్ వేయకుండా ఎలక్షన్లకు పోయేంత ధైర్యం చేయకపోవచ్చు అనేది నా అభిప్రాయం. కాబట్టి చూద్దాము. ఇండియన్లో ఆగినాం కాబట్టి ఇంకొక 1 ఇయర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇక ఇప్పుడు ఇవ్వకపోతే ఎప్పుడు ఇవ్వడిక. సో మనం వచ్చేటటువంటి ఈ 1 ఇయర్ కాలంలో నోటిఫికేషన్లు ఇస్తారు అనేటటువంటి ఆశతోటైతే చూద్దాము. సో దానికి అనుగుణంగా మనం ప్రిపరేషన్ అయితే సీరియస్గా కంటిన్యూ చేద్దాం ఈ 1 ఇయర్ వరకు. సో ఈ ఎలక్షన్ పీరియడ్లో ఇవ్వలేదు అంటే ఇక ప్రభుత్వం అనేది ఉద్యోగ నోటిఫికేషన్లు అంత సీరియస్గా తీసుకోవట్లేదు అని దాని అర్థము. సో మనం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంది అనే హోప్ తోటి ఉన్నాం. కాబట్టి గ్రూప్ 3 నోటిఫికేషన్ వస్తే గ్రూప్ 3 యొక్క సిలబస్ ఏముంటుందో ఒకసారి చూద్దాం మనము. రైట్, ఇక్కడ మనకి టీఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి పీడిఎఫ్ ఫైల్ అయితే మేము ఉందండి. సో మనకు మొత్తంగా 3 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి. సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే ఉంటాయి. పేపర్ 2 తీసుకున్నట్లయితే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. సో పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీలో మళ్ళీ మనకి 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్. సో 3 పార్ట్స్ నుంచి మనకు 50 మార్క్స్ అయితే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అంటే టోటల్ 150. ఫస్ట్ పార్ట్ తీసుకున్నట్లయితే మనకి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. సో మనకి ఈ విధంగా పేపర్ 2లో 3 టాపిక్స్ ఉన్నాయి. ఒక్కో దాని నుంచి మనకు 50 మార్క్స్ అంటే కంప్లీట్గా 150 మార్క్స్ పేపర్ 2 నుంచి కూడా ఉంటుంది. సో పేపర్ 3 తీసుకున్నట్లయితే మనకి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ఈ ఎకానమీ డెవలప్మెంట్ పేపర్ మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఇండియన్ ఎకానమీ ఉంది, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఉంది, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. అంటే ఈ పేపర్ 3లో కూడా మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నవి. 3 పార్ట్స్ నుంచి ఒక్కో దాని నుంచి 50 అంటే టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. సో కంప్లీట్గా మనకు ఈ గ్రూప్ 3 అనేది మనకి 450 మార్క్స్కి అయితే ఉంది. సో ఈ గ్రూప్ 3 సర్వీస్లో తీసుకున్నట్లయితే ఇందులో కొన్ని మనకి ఈ కంప్యూటర్ రిలేటెడ్ లైక్ గ్రూప్ 4లో మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. అవి డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు. అట్లాగే గ్రూప్ 3లో కూడా మనకు కంప్యూటర్ రిలేటెడ్ పోస్టులు అయితే ఉంటాయి. వాటికి స్కిల్ టెస్ట్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో వీటికైతే స్కిల్ టెస్ట్ లేదో వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం మార్క్స్ అనేటివి 450 మార్క్స్గా ఉంటాయి. సో ఇంకోటి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఫస్ట్ పేపర్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయని అంటే కరెంట్ అఫైర్స్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. కరెంట్ అఫైర్స్ బాగా చూసుకోవాలి. ఇంతకుముందు చాలా డిఫికల్ట్గా అడిగారు కరెంట్ అఫైర్స్ మాత్రము. సీరియస్గా తీసుకోవాలి కరెంట్ అఫైర్స్ని. సో మిగతా సబ్జెక్ట్స్ అందరూ చేయగలుగుతారు. కాకపోతే అందరూ చేయలేని సబ్జెక్టు, అందరూ చేయలేని క్వశ్చన్స్ మనం చేస్తే మనం ముందుంటాం. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ మీద దృష్టి సాధించాలి. సో జనరల్ సైన్స్ ఒకటి ఉంది, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 4th వన్ వచ్చి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటివి. 5th వన్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ. 6th వన్ వచ్చి హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, సో సంస్కృతికి సంబంధించినటువంటి భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే చూసుకోవాలి. అనవసరంగా ఎక్కువ డెప్త్కి పోయి సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు అనవసరమైన టాపిక్స్ చదువుతూ. సో సొసైటీ 7th వన్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఎక్కువగా రాజుల గురించి కాకుండా ఆ రాజులు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం చూసుకోవాలి. 8th వన్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. 9th వన్ వచ్చి సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. 10th వన్ వచ్చి లాజికల్ రీజనింగ్,
అనలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సో ఇవి ఈజీగా నాకు తెలిసి ఒక 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి లాజికల్ రీజనింగ్ నుంచి. సో 11th వన్ వచ్చి బేసిక్ ఇంగ్లీష్, 8th క్లాస్ స్టాండర్డ్ ఇంగ్లీష్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. సో గ్రామర్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఆ తర్వాత మనకు హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పేపర్ 2 ఉంది. ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏవేవైతే టాపిక్స్ ఉన్నాయో. శాతవాహన, ఇక్ష్వాక, విష్ణు కుండలీలు, ముదిగొండ, వేములవాడ, అట్లాగే ఇందులో ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాకతీయ కింగ్డమ్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఉంది. నేను చదివే కంటే మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఏమేం సిలబస్ ఉన్నది అనేది ఒకటి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే టాపిక్ వైజు, సో మీకు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో పేపర్ 2 నుంచి హిస్టరీ నుంచి ఏం అడుగుతున్నాడో ఆ టాపిక్స్ నోట్ డౌన్ చేసుకోరు ఒక నోట్స్లో. అట్లాగే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలసీస్ ఏవేవి టాపిక్ ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉంది, డెరివేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, సో ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్, సైలెంట్ ఫ్యూచర్స్ అండ్ ప్రియాంబల్, ఇవన్నీ చూసుకోవాలి మనం. యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఉంది. ఏవైతే టాపిక్స్ మెన్షన్ చేసిండో ఆ టాపిక్ పరిధిలో ఉన్నటువంటివి మాత్రమే చదువుకోవాలి. అనవసరంగా ఎక్స్ట్రా టాపిక్ తీసుకొని అనవసరమైనటువంటి బుక్స్ కొనుక్కొని ఒక బుక్ కొనుక్కుంటే ఒక బుక్ కంప్లీట్ చేయండి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైనా ఇంటర్నెట్లో ఉంటే వాటిని అటెంప్ట్ చేయండి. సో మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అని అనుకుంటారో మొత్తము అప్పుడు ఇంకొక బుక్ని రెఫర్ చేయవచ్చు, తప్పులేదు. సో 73rd 74 అమెండ్మెంట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇందులో. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం ఇంకా 8th A చూసుకున్నట్లయితే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. 8th ఏదైతే ఉందో వెల్ఫేర్ మెకానిజం ఫర్ ఎన్ఫోర్స్మెంట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇవి ఎప్పుడు ఏర్పాటు చేసిర్రు, వీటి యొక్క విధులు ఏంది అనేటటువంటిది ఒక టేబుల్ చేసుకుంటే బాగుంటుంది మీరు. అట్లాగే చూసుకున్నట్లయితే 3rd వన్ సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. సో మనకి మార్కెట్లో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ బుక్స్ అయితే వస్తాయి. ఫస్ట్ అయితే ఈ పేపర్ 1, పేపర్ 2లో ఏవైతే ఉన్నాయో ఇండియన్ పాలిటీ బుక్స్, మనకు నెంబర్ ఆఫ్ బుక్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఇండియన్ పాలిటీని చదువుకోండి. అట్లాగే తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో అవిటిని ఫినిష్ చేసుకోండి. ఈ 3rd పేపర్ సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి రానున్నటి రోజుల్లో బుక్స్ అయితే దొరుకుతాయి వీటికి సంబంధించి. తర్వాత ఏ బుక్ బాగుంటే ఆ బుక్ మనం తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే పేపర్ 1, పేపర్ 2లో ఫస్ట్ 2 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని ఫినిష్ చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఫస్ట్ ఎకానమీకి సంబంధించి బేసిక్స్కి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో మనకి యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఎకానమీకి సంబంధించి ఫస్ట్ బేసిక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్పై మీరు నోట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఎకానమీకి సంబంధించి కూడా ఎకానమీ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి నేను ఏమంటున్నానంటే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని నోట్ చేసేసుకుంటే ఏదైతే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో సో రానున్నటువంటి కొద్ది కాలంలో మనకు బుక్స్ అయితే దొరుకుతాయి కాబట్టి మిగతా పార్ట్ మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పేపర్ 1, పేపర్ 2 ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు. పేపర్ 3 కోసం బేసిక్స్ ఎకనామిక్స్ సంబంధించినవి చూసుకోండి, తర్వాత బుక్స్ వస్తాయి. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వచ్చు మనం. ఇది మీ యొక్క సిలబస్. మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.